హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేకే కిచెన్ అండ్ బ్లాగ్. ఈరోజు నేను మా ఛానల్లో వంకాయ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బెంగళూరు వంకాయలు అంటాం కదా, అట్లాంటివి 3 తీసుకున్నాను. దీని మీద అది చర్మం బాగా కలిసేసి ఇది బాగా వాష్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇది ఇట్లా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కట్ చేసుకుందాం. నా మాటలు ఏమైనా పొరపాటు ఉంటే సారీ ఫ్రెండ్స్. ఇది తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం మిస్టేక్ వస్తాయి. ఇప్పుడు వచ్చి మసాలా తీసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెంచ్ ఫ్రైస్ కావాల్సినవి ఇవి వచ్చి చికెన్ 65 మసాలా 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది హోమ్ మేడ్ స్పైసీ మసాలా, ఇంట్లోనే చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను. ఇది కూడా చికెన్ 65 మసాలానే. ఇది 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ తీసుకున్నాను. ఇది చిటికెడు ఫుడ్ కలర్ తీసుకున్నాను, రెడ్ కలర్ది. ఇది 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఫ్రెండ్స్. మీకు కావాలంటే మీకు తగినంత తీసుకోండి. మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి నేను ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుందాం. 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. దీంట్లోకి వచ్చి స్వీట్ కార్న్ పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకుందాం. అది 3 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇది 3 వంకాయలు కాబట్టి మసాలా ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను ఎక్కువగానే తీసుకుంటున్నాను. మీకు కావాల్సినంత తీసుకోండి. మీకు కావాలన్నప్పుడు ఇది 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఇది ధనియాల పౌడర్ ఫ్రెండ్స్, 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. దీంట్లోకి వచ్చి నిమ్మకాయని యాడ్ చేసాం. చిటికెడు పసుపు తీసుకుంటున్నాను. నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇది మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. పక్కన పిండి వేయమంటే మా మమ్మీ అట్లాగే పిండేస్తుంది, దాంట్లో వద్దన్నా కూడా వినడం లేదు, ఏం కాదులే అని. ఇది ఒక నిమ్మకాయ ఫ్రెండ్స్. ఇప్పుడు 1/2 వేసాను, కలిపిన తర్వాత 1/2 వేస్తాను. ఇది బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేకుండా లంప్స్ వచ్చేస్తాయి. నీళ్ళు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇట్లా థిక్నెస్ ఉండాలి ఫ్రెండ్స్, పల్చగా ఉండకూడదు. చూడండి, మా మమ్మీ కలిపేసింది బాగా. ఇది టేస్ట్ కొంచెం చెప్పకుండాని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసింది. చూడండి, ఇట్లా టేస్ట్ చూసి మళ్ళీ కావాలంటే మీరు వేసుకోండి సాల్ట్. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు వచ్చి దీంట్లో మసాలాని అద్దుకుందాం. ఇట్లా అద్దుకోవాలి బాగా. అద్దుకున్న వంకాయని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది మ్యారినేట్ బాగా అవుతాయి. మసాలాను బాగా తీసుకుంటాయి వంకాయలు, బాగుంటాయి టేస్టీగా. ఇది ఎందుకు కొడుతున్నావు అట్లా అంటే, ఇది బాగా విడివిడిగా అవుతాయి అని చెప్పి కొడుతున్నా అంటుంది మా మమ్మీ. చూడండి, ఇట్లా చేసుకోండి. ఇది ఇంకోటి కూడా రెడీ అయిపోయింది. మమ్మీ వండుతా అంటే తినడానికి చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మా మమ్మీ చాలా రోజులు అడుగుతా అంటే ఈరోజు చేసి పెడుతుంది ఏమో లేదు, ఈరోజు ఊరి నుంచి వచ్చింది కాబట్టి చేసి పెడుతుంది నాకు. ఇది 1/2 గంట పెట్టేసినాక తీసిన ఫ్రెండ్స్ బయటికి. ఎంత బాగా మ్యారినేట్ అయిపోయినాయో. ఇప్పుడు పక్కన బాగా పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇది ఒక్కొక్కటి దాంట్లోకి యాడ్ చేసుకున్నాం. చూడండి ఎంత బాగా మ్యారినేట్ అయిపోయినాయో, బాగా పీల్చుకున్నాయి చాలా. ఇప్పుడు ఇది యాడ్ చేస్తాం ఆయిల్లోకి. ఇది వేసినాక తొందరగా తిప్పకండి, కొంచెం ఆగినాక తిప్పండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. లేకపోతే మసాలా మొత్తం కింద పోతుంది ఫ్రెండ్స్, తొందరగా కదిలిచ్చి. చూడండి ఎంత బాగా వచ్చేసినాయి విడివిడిగా, మొత్తం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కనిపిస్తున్నాయి కదా.
ఇవి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చూడడానికి చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకోటి కూడా ఫ్రై అయిపోయింది. ఇది కూడా ఆల్మోస్ట్ తీసేయాలి ఇప్పుడు. నేను మొత్తం ఫ్రై చేయకుండా 2 ఫ్రై చేసి చూపిస్తున్నాను. మరి చేసుకుందామని పక్కన పెట్టేసాను. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఎమ్మీగా. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తున్నాయో. ఏదైనా మమ్మీ చేసి పెట్టి తినడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము చేసినాక ఏమైనా అట్లా రాదు కదా టేస్ట్, అందువల్ల చెప్తున్నాను. చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. తింటా ఉంటే ఈడే తినేద్దాం అనిపిస్తూ ఉంది. చాలా టేస్టీగా బాగున్నాయి ఎమ్మీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది